మనకు ఇలాంటి కేబుల్ అనేది జాయింట్ అనేది వేసేటప్పుడు మనం చాలా పొరపాట్లు అయితే చేస్తూ ఉంటాం. అయితే ఈ జాయింట్ అనేది ఎలా వేయకూడదు, జాయింట్ అనేది పర్ఫెక్ట్గా ఏ విధంగా వేసుకోవాలనేది ఇప్పుడైతే ఈ రెండు వైర్లను కలిపి మీకు చూపిస్తాను. మనం జాయింట్ అనేది చాలా రకాలు వేస్తారు, కాకపోతే మీకు పర్ఫెక్ట్గా ఈజీగా వేసుకోవడానికి ఒక జాయింట్ అనేది చూపిస్తాను. అయితే మన ఇళ్ళలో కానీ లేకపోతే మనకు ఇక్కడ కనెక్షన్ ఇచ్చేటప్పుడు కానీ మన వైర్లు అనేది ఈ రెండు వైర్లు ఉన్నాయి కదా, ఈ రెండు వైర్లను ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా జాయింట్ అయితే వేస్తాం. ఆల్రెడీ నేను లీడ్ అనేది ఓపెన్ చేశాను. ఈ విధంగా జాయింట్ అనేది వేస్తాం కదా, ఈ విధంగా మెల్లిపుతాం. ఇట్లా ఈ విధంగా మెల్లిపి దీని పైన టేప్ అయితే వేస్తాం. ఈ జాయింట్ అనేది ఇదైతే మనకు పర్ఫెక్ట్ జాయింట్ అనేది కాదు, ఇది లూజ్ కాంటాక్ట్ అయితే ఉంటుంది. దీంట్లో హీట్ అనేది ప్రొడ్యూస్ అయితే అవుతుంది. అయితే మనకు దీని మీద లోడ్ అనేది పడ్డప్పుడు, వెయిట్ అనేది పడ్డప్పుడు ఈ జాయింట్ అనేది ఈ విధంగా అయితే ఈజీగా అయితే ఊడిపోవడం జరుగుతుంది. అంటే మనం ఇట్లా తీగలు తలించుకున్నప్పుడు కానీ ఏమన్నా కనెక్షన్ ఇచ్చినప్పుడు ఈ వైర్ల మీద లోడ్ పడ్డప్పుడు ఈ జాయింట్ అనేది ఈజీగా అయితే ఊసిపోతుంది. ఈ జాయింట్ కాకుండా మీకు అల్కగా అయితే మీకు ఈజీగా రావడానికి కొంచెం పర్ఫెక్ట్ జాయింట్ అనేది చెప్తాను. దాంట్లో ఎలాంటి కరెంటు లీకేజ్ అనేది ఉండదు. దాని ఎంత లోడ్ పడ్డా కూడా టైట్గా అయితే ఉంటుంది. దానికి ఒక 50-60 కేజీల వెయిట్ కూడా వేసినా కూడా ఆ జాయింట్ అనేది ఊసిపోదు. ఒక మనిషి ఏళ్ళ పడ్డా కూడా ఆ జాయింట్ అనేది ఊసిపోదు. పర్ఫెక్ట్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలి మీకు అయితే చెప్తాను. చూడండి, ఇప్పుడు మనకు 2000 లీడ్ ఇచ్చింది. ఆల్రెడీ లీడ్ తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే ఉంది కదా జాయింట్ అనేది 2000 ఈ విధంగా పెట్టేసుకొని ఇట్లా ఈ పైన ఉంది కదా దీన్ని ఇటు అనుకోవాలి. ఈ విధంగా ఇటు అనిపిస్తుందా? ఈ విధంగా అనుకో, దీన్ని వెనక నెట్టాలి. పెట్టేసిన తర్వాత ఇట్లా అనుకున్నాక చూడండి, ఇక్కడ మీకు పైన ఒక ముడిలాగా వస్తుంది. సరే కదా, ఇదే కొంచెం సరే కదా, ఈ రెండు ఈ విధంగా మలికేసుకున్నాం కదా. మలికేసుకున్నాక దీన్ని ఇటానండి, వెనక్కి అనేసి ఇది బాగా ఇటానండి. ఈ విధంగా సరే కదా, ఒక నిమిషం ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇది ఉంది కదా, దీని మెల్క్ అనేది దీని ఇటు యువతల పక్క చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టుకోవాలి. ఇది ఇటు చుట్టుకోవాలి. ఈ పక్క చుట్టుకున్న తర్వాత ఒక్కసారి దీన్ని ఈ విధంగా అండి కదా, ఈ జాయింట్ అనేది ఒక ముడిలాగా అయితే వస్తుంది. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూడండి, ఒక ముడిలాగా అయితే వస్తుంది. ఒక ముడిలాగా వచ్చేసి దీంట్లో లీకేజ్ అని అస్సలు ఉండదు. ఫుల్ టైట్గా అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఎంత వాటి లాగినా కూడా అస్సలు రాదు. లేదా ఫుల్ టైట్గా అయితే ఉంటుంది. ఈ పర్ఫెక్ట్ జాయింట్. దీని ఇక్కడ టేప్ వేసినా కూడా మనం జాయింట్ వేసినట్టు కూడా తెలియదు. అంత ఈజీగా అయితే ఉంటుంది ఈ ఒక కనెక్షన్ అనేది. సరే కదా, మీరు ఏం పెట్టినా లాగినా కూడా రాదు. అంత టైట్ ఉంటుంది ఈ కనెక్షన్. అయితే మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.